రాంభట్ల కృష్ణమూర్తి గారి గురించి ఈ తరం వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, కానీ మా తరంలో వాళ్ళకి ముఖ్యంగా సాహిత్యంతో, అభ్యుదయ సాహిత్య ఉద్యమాలతో పరిచయం ఉన్న వాళ్ళందరికీ ఆయన సుపరిచితులే. వ్యక్తిగతంగా చూసినప్పుడు రాంభట్ల గారి లాంటి ఒక మేరు నగధీరమైన వ్యక్తిత్వంతో నాకు కూడా ఒక సన్నిహిత పరిచయం ఉండటం అనేది చాలా ఇప్పటికీ గర్వకారణంగా ఉంటుంది. 1977లో నేను ఈనాడు జర్నలిజం స్కూల్లో చేరినప్పుడు ఆయనే మా జర్నలిజం స్కూల్కి ప్రిన్సిపల్గా ఉండేవారు. రాచమల్లు రామచంద్రారెడ్డి గారు మాకు లెక్చరర్గా ప్రధానంగా ది హిందూ పత్రిక నుంచి అనువాదాలు చేయిస్తూ ఉండేవారు. రాంభట్ల చాలా హుషారుగా టక్ చేసుకుని చాలా వేగంగా నడిచేవారు. ఆయన అడుగుల్లో కూడా ఆ వేగం అనేది కనిపించేది. వాళ్ళు వీళ్ళు అని అరమరికలు లేకుండా ఆయన ఇటు డెస్కుల్లోకి వచ్చేవారు, మా కాలేజీ క్లాస్ రూమ్కి వచ్చేవారు. డెస్కుల్లోకి వచ్చినప్పుడు మరి ఏంటి మిత్రమా కొత్తలేంటి అని ఆయన మాట కలుపుతూ వచ్చి డెస్క్లో కూర్చునేవారు. కొత్తలు అంటే ఆయన న్యూస్కి ఆయన పెట్టుకున్న తెలుగు పేరు కొత్తలు. డెస్క్ ఇన్ఛార్జి ఆ రోజు వచ్చినటువంటి ఏజెన్సీ కాపీల్లోని కొన్ని ముఖ్యమైన విశేషాలు అవి ఇవి చెప్తే ఆ తర్వాత ఆయన కాసేపు కబుర్లు చెప్పేవారు. మా కాలేజీలో కూడా ఏదో ఒక టైంలో వచ్చి కూర్చుని ఎక్స్టెంపోర్గా మాట్లాడుతుండేవారు. ఆ ఎక్స్టెంపోర్ మాటల్లో మాకు ఒక పెద్ద అనుభవ జ్ఞానాన్ని అందించేవి. రాంభట్ల ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా కూడా కన్యాశుల్కం రిఫరెన్స్ లేకుండా ఆయన సంభాషణ ముగియదు. అలాగే అంకినీడు అనే ఒక పేరు వచ్చిందనుకోండి ప్రస్తావనకి, ఆ అంకినీడు పేరు వెనకాలన్న జీనాలజీ అంతా కూడా తీసుకుని ఆయన తవ్వి దానికి సంబంధించిన చరిత్ర లోతుల్లోకి వెళ్ళి సుమేరియన్ కల్చర్స్ దాకా ఆయన కళ్ళ ముందు నిలిపేటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వము రాంభట్ల కృష్ణమూర్తి గారిది. రాంభట్ల కృష్ణమూర్తి గారి ఆటోబయోగ్రఫీ సొంత కథని నా సారథ్యంలో ఉన్న మీడియా హౌస్ పబ్లికేషన్స్ తరఫున ప్రచురించే ఒక అపురూప అవకాశం అనేది నాకు దొరికింది. రాంభట్ల కృష్ణమూర్తి గారు 1920 మార్చి 24న తూర్పుగోదావరి జిల్లా అమలాపురం తాలూకాలోని అనాథవరం గ్రామంలో జన్మించారు. 2020 మార్చి 24తో ఆయన శత జయంతి సంవత్సరం ముగిసింది. కానీ శత జయంతి ఉత్సవాలని పెద్ద ఎత్తున జరపాలి ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో అని ఇటు అరసం శాఖలు, మరీ ముఖ్యంగా తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులైనటువంటి ఆర్వి రామారావు సంకల్పించారు. కానీ కోవిడ్ వంటి ఉత్పాతాల కారణంగా అనుకున్న ప్రణాళికలన్నీ అనుకున్నట్టుగా ముందుకు సాగలేదు. శత జయంతి సందర్భంగానే రాంభట్ల రాసిన పుస్తకాల్లో అందుబాటులో లేని వాటన్నిటినీ కూడా మళ్ళీ రీప్రింట్ చేయాలని చెప్పి సంకల్పించారు. ఆయన రచనలు జనకథ, వేదభూమి, వేల్పుల కథ, అట్లాగే సొంత కథ, ఆత్మకథగా నేను వెలువరించినటువంటి సొంత కథ, పారుటాకులు అనే ఒక కాలం కూడా ఆయన రాశారు. ఈ పుస్తకాల్లో కొన్ని పునర్ముద్రణకు రోచుకున్నాయి, మరికొన్ని ఇంకా వెలువడాల్సి ఉంది.
రాంభట్ల కృష్ణమూర్తి శత జయంతి విశేష సంచికని ఒక ప్రత్యేక కమిటీ వెలువరించింది. దానికోసం ఒక ఇటు దారిదీపం సంపాదకులు డివివిఎస్ వర్మ గారు, ప్రస్తుతం విశాలాంధ్ర ఎడిటర్గా కూడా ఉన్న ఆర్వి రామారావు గారు మొదలైనటువంటి వారితో ఒక కమిటీ ఏర్పడి రాంభట్ల కృష్ణమూర్తి గారి శత జయంతి విశేష సంచికని వెలువరించారు. ఈ విశేష సంచిక పేరు బడి చదువు లేని బహుముఖ ప్రజ్ఞాశాలి. నిజంగా చాలామంది గురించి మనం ఏదో మాట వరుసకి ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అంటుంటాం, కానీ ఆ మాట రాంభట్ల కృష్ణమూర్తి గారికి 100% ఒదుగుతుంది. ఆయన పాఠశాల విద్యని 4వ తరగతితోనే ముగించారు. కుటుంబ పరిస్థితులు అనుకూలించకపోవడంతో తర్వాత చదువు కొనసాగించలేకపోయారు. ఆ తర్వాత ఆయన గ్రంథాలయాలనే తన ఒక బడిగా విశ్వవిద్యాలయంగా చేసుకుని చాలా సాహిత్యాన్ని మధించారు. 4 భాషల్లో ఆయనకి తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతము, ఉర్దూలలో గట్టి ప్రవేశము పట్టు సాధించారు. రకరకాల పనులు చేశారు ఆయన. అలనాడు అడవి బాపిరాజు గారి తెలుగు మీజాన్లో ఆయన జర్నలిస్టుగా పనిచేశారు. తర్వాత మెడ్రాసు, విజయవాడల్లో కూడా వివిధ పత్రికల్లో పనిచేసి విశాలాంధ్రలో కూడా ఆయన సబ్ ఎడిటర్గా కొంతకాలం ఆయన జర్నలిజంలో పనిచేశారు. ఆయనకి చాలా క్రెడిట్స్ ఉన్నాయి. తెలుగులో మొదటి పొలిటికల్ కార్టూనిస్టుగా రాంభట్ల కృష్ణమూర్తిని చెప్పుకోవచ్చు. విశాలాంధ్రలో ఆయన 50స్లో ఆయన పొలిటికల్ కార్టూన్లు వేసేవారు. దాని కింద కొన్ని గేయాలు కూడా రాసేవారు. అంటే పొలిటికల్ కార్టూనిస్టే కాక జర్నలిస్టే కాకుండా ఒక గేయ రచయిత, అనువాదకుడు, తత్వవేత్త, అలాగే చరిత్రకారుడు కూడా అని మనం చెప్పుకోవచ్చు. అరసం అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఆయన పనిచేశారు. హైదరాబాద్లో ఉన్న శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయానికి ఆయన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేసి ఎందరో విద్యార్థుల్ని ఆయన తీర్చిదిద్దారు. ఈనాడు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా కూడా ఆయన పనిచేశారు. హైదరాబాద్ బర్కత్పురాలోని శివశక్తి అపార్ట్మెంట్స్లో ఆయన ఉండేవారు. నిజంగా ఆయన చేసిన కృషి చూసినప్పుడు మొత్తం ఆయన బహుముఖీనత అనేది మనకి అర్థమవుతుంది. ఆ బహుముఖీన కృషిని దర్పణం పడుతూ ఆర్వి రామారావు, అట్లాగే దారిదీపం సంపాదకులు డివివిఎస్ వర్మ పూనికతో ఈ ప్రత్యేక సంచికను వెలువరించారు. ఈ ప్రత్యేక సంచిక ప్రధానంగా చాలా చక్కగా చాప్టరైజేషన్ చేశారు. 7 భాగాలుగా ఈ సంచికని విభజించి ప్రధాన భాగాలుగా, వాటిల్లో రాంభట్ల సన్నిహితంగా మెలిగినటువంటి సహచరులు, రాంభట్ల దగ్గర శిష్యరికం చేసిన మాబోటి వాళ్ళ రచనలతో పాటు ఆత్మీయులు, వీళ్ళందరి రచనలను తీసుకుని ఆ వ్యాసాలని పొందుపరిచారు. మొదటి భాగంలో జీవిత విశేషాలు ఉన్నాయి. జీవిత విశేషాలని వారి కుమార్తె మా నాన్నారు అని చెప్పి అరుణ గారు రాశారు. అలాగే
తొలి తెలుగు రాజకీయ కార్టూనిస్ట్ అని సుంకర చలపతిరావు గారు రాశారు. అట్లా మొత్తం స్వీయ రచనలు కూడా రెండో భాగంలో ప్రచురించారు. స్వీయ రచనలు. మూడో భాగంలో ఆత్మీయుల జ్ఞాపకాలు. సిపిఐ అగ్రనేత సురవన సుధాకర్ రెడ్డి గారు, ఏటుకూరు ప్రసాద్ గారు, కేతు విశ్వనాథ్ రెడ్డి గారు, అంపశయ్య నవీన్ గారు ఈ ఆత్మీయుల జ్ఞాపకాల్లో తమ మధుర స్మృతులని నెమరు వేసుకున్నారు. సహచర స్మరణ అని నాలుగో భాగంలో ఆర్వి రామారావు గారు, చందు సుబ్బారావు గారు, అదృష్ట దీపక్, ఎస్వి సత్యనారాయణ గారు, పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, మందలపర్తి కిషోర్ గారు వీరు తమ అనుభూతుల్ని రాంభట్లలో గమనించినటువంటి ప్రత్యేకతల్ని నెమరు వేసుకున్నారు. ఐదవ భాగంలో మిత్రవాక్యంలో కల్లూరి భాస్కరం గారు, ఎంబీఆర్ శాస్త్రి గారు, వాడ్రేవు చిన వీరభద్రుడు మొదలైన వాళ్ళు తమ మిత్రవాక్యంలో పంచుకున్నారు వ్యాసాల రూపంలో తమ అనుభవాల్ని. ఆచార్యునికి నీరాజనాలని ఆరో భాగంలో నాబోటి శిష్యులంతా ఈనాడులో ఆయన దగ్గర అక్షరాభ్యాసం చేసిన జర్నలిజంలో వాళ్ళంతా కూడా ఇందులో రాశాం. తాడి ప్రకాశం, నిడమర్తి రాజశేఖరు, మంగు రాజగోపాలు మొదలైన వాళ్ళంతా కూడా ఇందులో వ్యాసాలు ఉన్నాయి. చివరిలో నివాళి అనేది ఒక చిన్న ఇంగ్లీష్ సెక్షన్ కూడా పెట్టారు. కె అమర్నాథ్ గారు, మళ్ళీ మందలపర్తి కిషోరు ఇంగ్లీష్లో 2 వ్యాసాలని రాశారు. ఇది వీక్లీ సైజులో వెలువడింది. నేను సొంత కథలో ప్రచురించాను. అంతకుముందు రాంభట్ల గారి క్యారికేచర్ని మీరు జర్నలిస్ట్ కావచ్చు పుస్తకం కోసం మోహన్ రూపొందించాడు. ఆ క్యారికేచర్ని సొంత కథలో పబ్లిష్ చేశాను. అట్లాగే మీరు జర్నలిస్ట్ కావచ్చు కవర్ మీద కూడా ఉంది. ఈ క్యారికేచరు ఆయన టోటల్ పర్సనాలిటీకి దర్పణం పడుతుంది. ఒక చేతిలో గ్లోబు, అలాగే పుస్తకాలు, మరో చేతిలో హిందూ ఫ్లాగ్ లాగా వేసి దాంట్లో కమ్యూనిస్ట్ సింబల్ని వేయటం అనేది మోహన్ చేసిన చమత్కారం. అలాగే ఈ పుస్తకంలో రాంభట్ల గారి స్వీయ రచనలతో పాటు ఆయన విశాలాంధ్రలో వేసిన కొన్ని పొలిటికల్ కార్టూన్స్ని, అట్లాగే గురజాడ అప్పారావు గారి చిత్రాన్ని, రాంభట్ల గీసిన రంగుల చిత్రాన్ని కూడా పునర్ముద్రించడం చాలా ముదాహంగా ఉంది. రాంభట్ల కృష్ణమూర్తి గారి గురించి కాస్తంత ఆలస్యంగా అయినా అచ్చురూపంలో ఈ శత జయంతి ప్రత్యేక సంచికని వెలువరించిన ఆ శత జయంతి కమిటీకి, ముఖ్యంగా ఆర్వి రామారావు గారికి, డివివిఎస్ వర్మ గారికి అభినందనలు తెలియజేయాలి మనం. ఈ పుస్తకము పీడిఎఫ్ కాపీలు కావాల్సిన వాళ్ళు ఫ్రీగా వాళ్ళకి పంపించే ఏర్పాట్లు కూడా చేశారు. స్క్రీన్ మీద పీడిఎఫ్ కాపీ కోసం ఎవరు సంప్రదించాలో స్క్రీన్ మీద వర్మ గారి వెబ్సైట్, అలాగే ఈ పుస్తకము 100 రూపాయలు ఖరీదుంది. 100 రూపాయల ఈ పుస్తకాన్ని కావలసిన వారు తెప్పించుకోవాల్సిన చిరునామాను కూడా మనము స్క్రీన్ మీద చూడవచ్చు. ఒక అభ్యుదయ సాహిత్యానికి తన బహుముఖీన ప్రతిభతో విశేషమైనటువంటి కంట్రిబ్యూషన్ చేసిన రాంభట్ల కృష్ణమూర్తి గారికి ఒక ఘనమైన నివాళిగా వెలువడిన ఈ విశేష సంచికని ప్రతి సాహిత్యాభిమాని చదవాలి.